హాయ్, ఈరోజు మనం ఉంది రెనాల్డ్ డస్టర్. లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్, లైట్ ఆప్షన్స్ ఉన్నాయి కీలో. హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ఆల్ ఎల్ఈడీస్, ఇండికేటర్ కమ్ డిఆర్ఎల్ పైన మనకు ఆప్షన్ అవైలబుల్ ఉంది. డస్టర్ అని చాలా బోల్డ్గా కనిపించేలా ఇచ్చాడు. ఆల్ 6 పార్కింగ్ సెన్సార్స్ విత్ ఫాగ్ ల్యాంప్స్, ఆల్ ఎల్ఈడి సెటప్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా విత్ అడాస్ ఫ్యూచర్స్. అడాస్ ఉంది కాబట్టి 6 పార్కింగ్ సెన్సార్స్. ఇక్కడ సైడ్ కూడా ఉంది మనకి. జనరల్గా 4 వస్తుంది, దీంట్లో 6. ఎయిర్ వెంట్స్ కూడా ఇచ్చాడు, హై అండ్ వెహికల్స్లో వస్తుంది. ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ దీంట్లో ఇచ్చారు. ఇది వచ్చేసి టైర్ ఎన్ఎల్ఐ డిజైన్, సింగిల్ టోన్. టైర్ సైజెస్ వచ్చేసి 18 ఇంచెస్. సైడ్ ఈ పర్టికులర్ వేరియంట్కి వస్తుంది బ్యాడ్జ్. ఓఆర్విఎం డిజైన్, డోర్ హ్యాండిల్స్. రియర్ డోర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు హ్యాండిల్. జనరల్ బేసిక్గా ఇచ్చినట్టు ఇవ్వలేదు, లైక్ స్లీక్ డిజైన్ కోసం దాంట్లో ఇచ్చేసారు. రియర్ డిస్క్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో. సేమ్ టైర్ సైజ్ కూడా సేమ్ ఉంటుంది. రియర్ టైల్ ల్యాంప్స్ ఆల్ ఎల్ఈడి సెటప్తో వస్తుంది. లాక్ అండ్ లాక్ దాంట్లో ఆన్ అవుతుంది, చాలా ప్రీమియం లుక్ వస్తుంది. డీఫాగర్స్, రియర్ వైపర్, ఇవన్నీ టాప్ ఎండ్ వస్తుంది బేసికల్లీ. ఇది వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్. టర్బో బ్యాడ్జింగ్. 160 అనేది పిఎస్ పవర్. 1.3 ఇంజన్లో 160 PS పవర్ వస్తుంది. సేమ్ రియర్ కూడా మీకు 6 పార్కింగ్ సెన్సార్స్ వస్తుంది. ఇది వచ్చేసి రియర్ లుక్. ఇప్పుడు మనం లోపల చూసుకున్నట్టయితే డోర్ ప్యానల్ వచ్చేసి ఆల్ సింగిల్ టోన్ కలర్, లైట్ గ్రీనిష్ షేడ్లో డోర్ హ్యాండిల్ ఆ కలర్ వచ్చింది. రియర్ సీట్ వెనకాల 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చాడు. చాలా మంచి ఫీచర్ ఇది. అండ్ ఒకవేళ 2 పర్సన్స్ కూర్చొని ఉంటే మధ్యలో హ్యాండ్ రెస్ట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. 2 కప్ హోల్డర్స్, ఫోన్ హోల్డర్ ఆర్ పెన్ హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు. రియర్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది, లెగ్ స్పేస్. ఆ ల్యాంప్స్ వచ్చేసి టచ్ ల్యాంప్స్, బటన్స్ ఏముండవు, డైరెక్ట్ టచ్ ల్యాంప్స్ వస్తుంది. రియర్ ఏసీ వెంట్స్, 2 Type-C పోర్ట్స్. ఇప్పుడున్న అన్ని ఫోన్స్కి Type-C వస్తుంది. బూట్ వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చాడు, టూ మచ్ అని చెప్పుకోవచ్చు. సెగ్మెంట్లోనే పెద్ద బూట్. ఆల్మోస్ట్ 400 to 500 లీటర్స్ ఉంటుంది. మైనస్ వచ్చేసి స్పేర్ వీల్ ఇవ్వలేదు, టైర్ పంచర్ కిట్ ఇచ్చాడు. ఇవ్వాల్సింది దీంట్లో టైర్, బట్ కాస్ట్ కటింగ్ చేశాడు అనుకోవచ్చు. ల్యాంప్, హాలోజన్ ల్యాంప్ ఇచ్చాడు. ఆటోమేటిక్ టెయిల్ గేట్ ఓపెనింగ్, క్లోజింగ్ 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. క్రెటాలో దాంట్లో ఇవ్వలేదు. గ్రీన్ స్టిచ్చింగ్, ambient లైటింగ్, ఆటో ఫోల్డ్ అన్ఫోల్డ్ ఓఆర్విఎమ్స్, ఆల్ పవర్ బటన్స్, విండో పవర్ బటన్స్ అప్ అండ్ డౌన్, ఆటోమేటిక్. సింగిల్ టచ్తో మీకు ఆటో అప్ అండ్ డౌన్ అవుతుంది. డ్రైవర్ సీట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, 8-way. స్టీరింగ్లో వచ్చేసి మీ లెఫ్ట్ సైడ్ క్రూజ్ కంట్రోల్, రైట్ సైడ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ది. ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ ఆప్షన్ ఉంది. డిస్ప్లే చాలా పెద్దగా, బ్రాడ్గా, క్లియర్గా ఉంది. దీంట్లో మీరు 3 పెట్టుకోవచ్చు, లైక్ 3 డిఫరెంట్. లైక్ ఒక దాంట్లో మనకి మ్యాప్స్. దీంట్లో స్పెషల్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఆల్ బటన్స్ వచ్చాయి. ఈరోజు రేపు అంతా టచ్ వచ్చింది, బట్ దీంట్లో బటన్స్ ఇచ్చాడు. బటన్స్ ఇస్తే మనకి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఈజీ ఉంటుంది ఆపరేటింగ్కి. స్క్రీన్ కూడా రెనాల్డ్లో చాలా ప్రీమియం ఇచ్చాడు.
ఇది వచ్చేసి డీసీటీ గేర్ బాక్స్ ఆటోమేటిక్, చాలా ప్రీమియం ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ కూడా ఎలక్ట్రానిక్ ఇచ్చారు. కప్ హోల్డర్స్, ఆర్మ్ రెస్ట్ కింద స్టోరేజ్. ambient లైటింగ్ వచ్చేసి 18+ కలర్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి డాష్ బోర్డ్, దీంట్లో కూలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ బేసిక్ ఫీచర్ అది. ఆటో ARVM ఆటోమేటిక్గా మీరు నైట్ టైం గ్రీన్ కలర్లో మారిపోయింది. సన్ రూఫ్ కోసం 2 బటన్స్ ఇచ్చారు, ఒకటేమో బ్లైండ్స్, ఇంకోటేమో గ్లాస్ ఓపెనింగ్. చాలా కార్స్లో సింగిల్ బటన్ వేస్తారు, కన్ఫ్యూజ్ అవుతుంటాం మనం. దీంట్లో అయితే చాలా ప్రాక్టికాలిటీ మైండ్లో పెట్టుకొని ఇచ్చినట్టుంది. చాలా పెద్ద సన్ రూఫ్, బటన్స్ కూడా సౌండ్ అప్ డౌన్ పైన ఇచ్చాడు వెరైటీగా. ఈ ఇంజన్ వచ్చేసి 1.3 టర్బో పెట్రోల్, 160 PS పవర్ ఉంటుంది, 280 Nm టార్క్ ఉంటుంది. డీసీటీ ఆప్షన్ దీంట్లో. బానెట్ కూడా మనకి హైడ్రాలిక్స్, ఏ సెగ్మెంట్లో కూడా ఈ ఆప్షన్ లేదు, ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. మైలేజ్ అనేది ఇంకా అఫీషియల్గా రాలేదు, రియల్ టైం మైలేజ్, కంపెనీ మైలేజ్ వస్తుంది. ఇది వచ్చేసి అడాస్ కెమెరా, సెన్సార్. వైపర్స్ కూడా మనకి ఏరోట్యూన్ వైపర్స్ ఇచ్చారు, ప్రీమియం వైపర్స్, స్మూత్గా ఉంటాయి.